అనుదీప్ కటికాల స్టాండింగ్ కామెడీ చేస్తాడని ఈ మధ్య తెలిసింది. యాక్సెప్ట్ చేస్తే మీ మైండ్ లో లాజికల్ క్వశ్చన్స్ అన్ని ఆగిపోతాయి. వాళ్ళ మీద కొన్ని వస్తాయి. మతి స్థిమితం బాగుంటే కామెడీ ఈజ్ ఫైన్, పర్సనల్ కామెంట్స్ ఆర్ నాట్ ఫైన్. కామెడీ పేరుతో ఎవరి మీదైనా పర్సనల్ కామెంట్ చేయొచ్చా? ఐఎమ్ నాట్ కాలింగ్ రామ్ చరణ్ బాడుకో. అనుదీప్ కటికాల స్టాండప్ కామెడీపై వచ్చిన రియాక్షన్ చూస్తుంటే ఒక ప్రశ్న అందరిలోనూ మొదలైంది. కామెడీ పేరుతో స్టాండప్ కామెడీ ఏదైనా మాట్లాడవచ్చు, చెత్త మాట్లాడినా ఏం అవ్వదు, నవ్వుతారు, వెళ్ళిపోతారు అనుకున్నారేమో. మన సెలబ్రిటీల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఇంటర్వ్యూ మధ్యలో శ్లోకాలని చదువుతున్నాడు. సూపర్ హీరో బాలయ్య, సూపర్ హీరో. షో మధ్యలో లింక్ లేకుండా అన్స్టాపబుల్ ఎందుకన్నాడు? సూపర్ హీరో. పర్సన్ ఈజ్ మేకింగ్ పర్సనల్ కామెంట్స్. ఇలాంటి వాళ్ళకు పిఎస్పీకే ఫ్యాన్స్ నో, మేము ఉన్నాం అంటున్నారు. One thing I learned from Pawan Kalyan is how to divorce your wife. And that is a talent. జై బాలయ్య అన్నోడే బాలయ్య బాబు ఫ్యాన్, జై జై బాలయ్య అన్నోడు బాలయ్య బాబు ఫ్యాన్స్ అస్సలు కాదట. జై బాలయ్య అన్నోడు బాలయ్య బాబు ఫ్యాన్ అవ్వచ్చు, కానీ జై జై బాలయ్య అన్నోడు మాత్రం ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్ కాదు. మనలో మనకి ఈగోస్ ఉండొచ్చు, మన హీరోల మీద ఎవడో గొట్టం వస్తే మాత్రం యూనిటీ అవ్వాల్సిందే అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. దీనిపై నేను చెప్పేది, కామెడీ అంటే ఇతరులపై కించపరిచేలా నవ్వడం కాదు. కామెడీ అంటే స్వతహాగా ఒక ఫీల్ తో నవ్వు రావాలి. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ కన్నా తిక్కగాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో కొంచెం ఆలోచించి మాట్లాడాలి బ్రదర్. అనుదీప్ మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయం ఏంది? కామెంట్లో చెప్పండి.